ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం వాక్యంలోంచి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని చూసినట్టయితే వాక్యం ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారని వాక్యం ఉంటుంది. అవును, ఈ మాట సత్యమైనదే. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూసినటువంటి దావీదు ఇశ్రాయేలు దేశమునకు రాజుగా దీవించబడ్డాడు. యెహోవా కొరకు ఎదురు చూసినటువంటి యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేశాడు. యెహోవా కొరకు ఎదురు చూసినటువంటి భక్తులు అలాగున వారు దీవించబడి అనేకులకు దీవెనకరంగా నిలిచారు. ఈరోజు నువ్వు ఒకవేళ వ్యక్తుల కొరకు ఎదురు చూస్తున్నావు కావచ్చు, ఆర్థిక పరిస్థితుల కొరకు ఎదురు చూస్తున్నావు కావచ్చు, వేరు వాటి కొరకు ఎదురు చూస్తూ వాటి విషయమై నిరాశ చెంది నిస్పృహ చెంది ఒకవేళ నేను ఎదురు చూసి మోసపోయానే భావంలో నువ్వు ఉన్నావా? అయితే లోకం నేను మోసగించవచ్చు, కానీ నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నేను మోసగించడు. ఆయన కొరకు ఎదురు చూస్తే తప్పక దీవిస్తాడు. ఆశతో కనిపెట్టు. దేవుడిని దీవించడం